హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. చాలా రోజులైంది కదండి వీడియో అప్లోడ్ చేసి. మళ్ళీ మీ ముందుకు వచ్చే ఆరోగ్యంగా రుచిగా ఉండే జొన్న రవ్వ ఉప్మాతో. ఇది సూపర్ మార్కెట్స్లో, కిరాణా షాప్స్లో దొరుకుతుందండి. ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చక్కని ఆప్షన్. 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు జొన్న రవ్వకి 4 కప్పులు వాటర్ తీసుకోండి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, అందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి వేగాక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం ముక్కలు, కరివేపాకులు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి వేసి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బీన్స్ 1/2 కప్పు, అలాగే బఠానీ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి జొన్న రవ్వను తీసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. జొన్న రవ్వ ఉప్మా టేస్టీగా రావాలంటే నెయ్యి 1 టేబుల్ స్పూన్ తీసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మరిగించిన వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి కలపండి. ఇలా మరిగించిన వాటర్ తీసుకోవటం వల్ల మనకు ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ బంద్ చేసుకొని నిమ్మరసం వేసి కలపండి. దీన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి ఎప్పుడు తీసుకున్నా సరే వేడివేడిగా తినేయచ్చు. మంచి ఎనర్జీగా అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి.